హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అది ముఖ్యంగా ఎస్బీఐ బ్యాంక్ గురించి. ఎస్బీఐ అయితే కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పటికప్పుడు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నప్పుడే మీరు అప్డేట్స్ అనేవి పొంది చూడగలరు. ఇక వివరాల్లోకి వెళ్దాం. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుగా కొనసాగుతూ వస్తున్న ప్రభుత్వ రంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఎస్బీఐ తాజాగా రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు అయితే పెంచేసింది. ఇక 2 కోట్ల వరకు ఎఫ్డీలకు ఇది వర్తిస్తుంది. ఎంపిక చేసిన టెన్యూర్లలోని ఫిక్స్డ్ డిపాజిట్లకు మాత్రమే ఇక వడ్డీ రేట్ల పెంపు అనేది వర్తిస్తుందని గుర్తించాలి. అలాగే ఎస్బీఐ కొత్త ఎఫ్డీ రేట్ల పెంపు నిర్ణయం మే 15, 2024 నుండి అమల్లోనికి వచ్చింది. ఇక బ్యాంక్ తాజాగా 46 రోజుల నుండి 179 రోజుల వరకు, 180 రోజుల నుండి 210 రోజుల వరకు, అలాగే 211 రోజుల నుండి, అలాగే 1 సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధి వరకు 25 నుంచి 75 బేసిస్ పాయింట్లు ఏదైతే బీపీఎఫ్ వడ్డీ రేట్లను అయితే పెంచింది. అలాగే ఎస్బీఐ చివరిగా డిసెంబర్ 27, 2023న ఎఫ్డీలపై వడ్డీ రేట్లను అయితే పెంచింది. ఇక ఎస్బీఐ పెంచిన ఎఫ్డీ రేట్లు మే 15, 2024 నుండి అమల్లోకి అయితే వస్తాయి. తాజాగా ఎఫ్డీ రేట్లను ఇప్పుడు మనం ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏదైతే 7 రోజుల నుండి 45 రోజుల ఎఫ్డీలపై 3.50% వడ్డీ రేట్లు అయితే లభిస్తుంది. ఇక 46 రోజుల నుండి 179 రోజుల ఎఫ్డీలపై 5.50% అయితే వడ్డీ అనేది వస్తుంది. ఇది వరకు అది చూసినట్లయితే ఇక 4.75%గా వడ్డీ అనేది ఉండేది. ఇక 180 రోజుల నుండి 210 రోజులు ఎఫ్డీలపై అయితే ఇక 6% పొందొచ్చు. ఇది వరకు 5.75% వడ్డీ అనేది వస్తుంది. అలాగే 211 రోజుల నుండి 1 సంవత్సరం కంటే తక్కువ టెన్యూర్ ఎఫ్డీలపై 6.25% వడ్డీ అనేది వస్తుంది. ఇది వరకు వడ్డీ రేట్ అయితే 6%గా ఉండేది. ఇక 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ అలా అంటే 6.80% వడ్డీ అయితే పొందొచ్చు. ఇక 2 సంవత్సరాల నుండి ఇక 3 సంవత్సరాల కంటే తక్కువ టెన్యూర్ ఏదైతే ఈ టెన్యూర్పై 7% వడ్డీ అయితే వస్తుంది. అలాగే 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ టెన్యూర్ అయితే ఎఫ్డీలపై 6.75% వడ్డీ అనేది వస్తుంది. 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు టెన్యూర్ అయితే కనుక 6.50% వడ్డీ అనేది లభిస్తుంది. అలాగే ఏదైతే ఇక సీనియర్ సిటిజన్లు ఉన్నారో వీళ్ళకి సంబంధించి కూడా ఎస్బీఐ గుడ్ ఆఫర్ అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి ఎఫ్డీ రేట్లు అయితే ఎలా ఉన్నాయో కూడా చూద్దాం మనం. ఎప్పుడైతే సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 50 బేసిస్ పాయింట్లు అదనంగా అయితే పొందుతారు. ఇక తాజా పెంపు తర్వాత ఎస్బీఐ 7 రోజుల నుండి 10 ఏళ్లలో అయితే మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 4 నుండి 7.5% వరకు రేట్లు అయితే అందిస్తుంది. చూశారు కదా, ఏదైతే సిటిజన్లకు సంబంధించి ఎస్బీఐ ఎఫ్డీ రేట్లు అయితే ఎలా ఉన్నాయో అనేది మనకి ఇక్కడ వివరంగా ఇవ్వడం అనేది జరిగింది. సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై అయితే 50 బేసిస్ పాయింట్లు అదనంగా పొందుతారు. ఎప్పుడైతే తాజా పెంపు తర్వాత ఎస్బీఐ 7 రోజుల నుండి 10 ఏళ్లలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై అయితే 4 నుండి 7.5% వరకు అయితే రేట్లు అనేవి అందిస్తుంది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా మీరు ఎస్బీఐ బ్యాంక్ అయితే పెంచిన టెన్యూర్ విషయమై ఇక ఏ వడ్డీ రేట్లు ఎఫ్డీ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక సీనియర్ సిటిజన్లకైతే ఒక మంచి గుడ్ ఆఫర్ అయితే ఇచ్చింది. అంతేకాకుండా ప్రతి కాల వ్యవధికి సంబంధించిన ఎఫ్డీ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. ముఖ్యంగా గమనించారు కదా, ఇది ఇక మెయిన్ లేటెస్ట్గా ఈరోజు వచ్చిన అప్డేట్ అనమాట. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అంతేకాకుండా ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇచ్చే లైక్ ద్వారా మరింత మందికి అయితే చేరువవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.